ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే స్వస్థత కొరకై దీర్ఘకాలకంగా ఇక తగ్గవు ఈ రోగాలు, ఇలానే జీవితకాలము కూడా ఈ అనారోగ్య సమస్యతో బాధపడాలి అని ఎవరైతే అలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారో, అట్టి వారికి దేవుడిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం ఏమిటంటే, ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఆయన నోట నుండి వచ్చినటువంటి, యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వచ్చినటువంటి దయగల మాటలకు ఆ రోజు యేసయ్య యొక్క వాక్యాన్ని ఎంతమంది వినడానికి ఆయన దగ్గరకు వచ్చారో వారు ఆ మాటలకు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కేవలం నోటి మాట చేతనే ఆయన అనేక రోగములను వెళ్ళగొట్టాడు, అనేక దయ్యములను వెళ్ళగొట్టాడు, అనేకమైనటువంటి రోగులు, పక్షవాతము గలవారిని, ఊచ చేయగలవారిని, మూగవారిని, కుంటివారిని, గుడ్డివారిని, సమస్త రోగులను కూడా కేవలము అనేక సార్లు నోటి మాట చేత స్వస్థపరిచాడు. ఆఖరికి చనిపోయినటువంటి లాజరును ఒక మాట చేతనే బయటకు రా అనగానే అతడు బ్రతికింపబడి బయటకు వచ్చాడు జీవము కలిగి. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఎవరెవరు ఇక ఈ పరిస్థితి ఇంతే, ఈ సమస్య, ఈ అనారోగ్యం నుండి నాకు ఇక విడుదల రాదు అని నిరాశలో కృంగిపోయి ఉన్నారు, అట్టి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన గనక ఒక మాట మాట్లాడితే ఆయన నోటి మాటలో స్వస్థత ఉన్నది. కాబట్టి ఈరోజు ఆ స్వస్థత నాకు ఇవ్వు ప్రభువా, ఆ ఆరోగ్యం నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా మనం ఆ యొక్క ప్రార్థనకు జవాబు పొందుకుంటాము. కాబట్టి ఈరోజు ఆయన వాక్కు ద్వారా యేసు నామములో మన సమస్త రోగముల నుండి మనం విడుదల పొందుకుందుము గాక. ఆమేన్.